మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్, బాలాజీ హెల్త్ కేర్. ఇప్పుడు గర్భిణీలు అంటే ఇప్పుడు మనం గర్భం గురించి చూసుకున్నట్టయితే కొన్ని తినకూడని అట్లా ఉంటాయి. అంటే ఏ పని చేయకూడదు, అంటే ఏవేవి తినాలి ఏవేవి చేయకూడదు చేయాలి అన్న దాని మీద మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ మనం నెలల వారీగా మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ 3 నెలలు ఏమేమి తినకూడదు, నెక్స్ట్ అంటే 6 నెలలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దాని గురించి చెప్తాను. మొదటి 3 నెలలు అంటే అది మెయిన్గా పిండం తయారవుతున్న టైం, అంటే గర్భం నిలిసే టైం ఎక్కువ మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్. కాబట్టి ఫస్ట్ 3 నెలల గురించి చూసుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు హెవీ స్ట్రెయినర్స్ యాక్టివిటీస్, అంటే మామూలుగా ఇప్పుడు రెగ్యులర్గా మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు హెల్తీ అంటే బాగా ఎక్సర్సైజ్ చేయండి అవన్నీ చెప్తూ ఉంటాం కదా. వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక మొదటి 3 నెలల వరకు మొత్తం బెడ్ రెస్ట్ తీసుకోమనేది చెప్పము. యూజువలీ ఒక గర్భిణి మన దగ్గరకు వచ్చినప్పుడు ఇది లో రిస్కా హై రిస్కా అన్నది కేటగరైజ్ చేస్తాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళను లో రిస్క్ కింద చెప్తాము, కొద్దిగా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళు హై రిస్క్. హై రిస్క్ అంటే ఇప్పుడు కొద్దిగా షుగర్, ప్రెగ్నెన్సీలో షుగర్ ఉన్న వాళ్ళు, లేదా ఇంతకుముందు 2-3 అబార్షన్స్ అయిన వాళ్ళు, లేదా ఎల్డర్లీ ప్రెగ్నెన్సీస్ అంటే 35-40 సంవత్సరాలకు గర్భం వచ్చిన వాళ్ళు, లేదా మనం ఏమైనా ట్రీట్మెంట్స్ అంటే IVF ట్రీట్మెంట్స్ లాగా చేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు వీళ్ళని హై రిస్క్ కేటగిరీ కింద చేస్తాం. వీళ్ళు సాధ్యమైనంత వరకు మొదటి 3 నెలలు ఎక్స్ట్రా అంటే హెవీ వర్క్ అట్లాంటివి చేయకుండా మొదటి 3 నెలలు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండి ఏం పని చేయకుండా, అంటే బేసిక్ మినిమం అంటే పడుకోమని కాదు, రెగ్యులర్ వంటకాడికి చేసుకుంటూ బేసిక్ యాక్టివిటీస్ అంటే పొత్తి కడుపు మీద ఇబ్బంది పెట్టే యాక్టివిటీస్ అలాంటివి ఏవి చేయకూడదు. ఇది హై రిస్క్ చూసుకున్నట్టయితే. అదే లో రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న వాళ్ళను లో రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటాం. ఇలాంటప్పుడు వాళ్ళు మొత్తం పడుకొని ఉండాల్సిన అవసరం అయితే లేదు. మళ్ళీ అగైన్ అంటే ఇంతకుముందు ఇప్పుడు పొత్తి కడుపు మీద వంగడం లేవడం అంటే బరువులు ఎత్తే పనులు అంటే బిందెల్ లాంటివి, లేదా హెవీ అంటే విగరస్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, అలాంటివన్నీ చేయకూడదు. అంటే పొత్తి కడుపు మీద స్ట్రెయినర్స్ యాక్టివిటీస్ లాంటివి చేయకూడదు. అండ్ ఫస్ట్ 3 months హస్బెండ్ వైఫ్ కాయిటస్ ఉండకూడదు. అంటే భార్యాభర్తలు కలవకపోతేనే మంచిది, లేదా ఎలాంటి ఇన్ఫెక్షన్స్, లేదా గర్భం కొంతమందికి బలం తక్కువ ఉండొచ్చు, అలాంటి వాళ్ళకు తెలియకుండానే అబార్షన్స్ అవుతాయి. సో వీ కాంట్ కేటగరైజ్. కాబట్టి హెవీ ఎక్సర్సైజ్, లాంగ్ జర్నీస్ అంటే మళ్ళీ లాంగ్ జర్నీస్ చేయమంటే మొత్తం ఉండమని కాదు, మామూలుగా రొటీన్ ఇప్పుడు వర్కింగ్ వాళ్ళు అనుకోండి, వాళ్ళ రెగ్యులర్ వర్క్ యాక్టివిటీస్ లేదా ఎక్కడన్నా జాబ్కి వెళ్ళి చేసుకొని రావచ్చు. బట్ ఫ్రీక్వెంట్ ట్రావెల్స్ ఉంటాయి కదా, కొంతమంది జర్నీస్ తిరుగుతూనే ఉంటారు, లాంగ్ ట్రావెల్స్ వెళ్తూనే ఉంటారు, అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. సెకండ్ అంటే హెవీ కార్డియో ఎక్సర్సైజెస్ అంటే ఎక్సెసివ్ వాకింగ్ చేసేస్తూ ఉంటారు. డాక్టర్ వాకింగ్ చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పారు అని చెప్పి ఇక మోర్ దెన్ 1 hour 30 minutes ఇక వాళ్ళకి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు వాకింగ్కి వెళ్తూనే ఉంటారు. అలా కాదు, బేసిక్ మినిమల్ యాక్టివిటీస్ అండ్ ఒక 20 minutes అట్లా ఫ్రెష్ ఎయిర్ వాక్ అట్లాంటివి చేయాలి తప్ప ఏది కూడా ఓవర్ డూ అనేది చేయకూడదు. మళ్ళీ ఫుడ్ విషయానికి వస్తే సాధ్యమైనంత వరకు గర్భిణీలు అన్నీ తినొచ్చండి. అదే కొన్ని ఫుడ్స్ అది గర్భంకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి నువ్వులు ఒకటి అవాయిడ్ చేయమని చెప్తాము. మళ్ళీ దాంతో యూట్రైన్ కాంట్రాక్షన్స్ వచ్చి అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అండ్ రా పైనాపిల్ అండ్ పపయ వీటిలల్లో ఒక హార్మోన్స్ ఉంటుంది, అది మనం గర్భంని ఇరిటేట్ చేస్తుంది. సో ఇవి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఎస్పెషలీ ఎర్లీ ప్రెగ్నెన్సీలో కానీ ఈవెన్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ కూడా ఇవి అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ మూడోది చూసుకున్నట్టయితే ఇప్పుడు మళ్ళీ 3rd month తర్వాత మొత్తం గర్భం రెడీ అంటే ఫార్మేషన్ అయిపోయి గర్భం గట్టి పడుతుంది. అప్పుడు బేసిక్ యాక్టివిటీస్ అంటే కొద్దిగా ట్రావెల్ లాంటివి చేయవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, ఇంట్లో వంగడం లేవడం బేసిక్ ఇప్పుడు డొమెస్టిక్ వర్క్ కొద్దో వరకు చేసుకోవచ్చు. బట్ మళ్ళీ సేమ్ అగైన్ లాంగ్ ఫ్రీక్వెంట్ ట్రావెల్స్ చేయకూడదు. అండ్ పోషకాలు ఉన్నది అంటే గర్భం స్టార్ట్ అయిన కాంచి ఆహారం గురించి చూసుకున్నట్టయితే మొదటి 3 నెలలు వాళ్ళకు ఆహారంలో పెద్ద అరుగుదల ఉండదు. సో సాధ్యమైనంత వరకు లిక్విడ్ డైట్, ఈజీగా అరిగే ఆహారం చూసుకొని తినాలి. అంటే పండ్లు, పండ్ల రసాలు,
చూసుకొని తీసుకోవాలి. అదే 3rd మంత్ తర్వాత ఈ వామిటింగ్స్ అనేది సాధ్యం మోస్ట్ ఆఫ్ ద అంటే చాలామందికి తగ్గిపోతుంది. అప్పుడు మనం మీల్ డివైడ్ చేసుకోవాలి. 30 నుండి 40% మనం ప్రోటీన్, అదే 50% కార్బోహైడ్రేట్స్, ఒక 10 to 15% ఫ్యాట్స్ అంటే నెయ్యి, మన పనీర్ అట్లా అంటే హెల్దీ ఫ్యాట్స్ అనమాట. ఏదైతే మనకు పిండంకి ఉపయోగపడుతుందో అలాంటి ఫ్యాట్స్ తినాలి. కార్బోహైడ్రేట్స్ అన్నప్పుడు కూడా జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, ఈ బయట ఆహారం తిని మళ్ళీ హెల్త్ ఖరాబ్ చేసుకోకుండా సాధ్యమైనంత వరకు ఇంట్లో ఆహారం తీసుకోవాలి. మిల్లెట్స్ అంటే ఈజీగా ఇప్పుడు కొంతమంది అసలు రైస్ సహించదు వాళ్ళు. అలాంటప్పుడు అంటే ఏదైతే పోషకాలు ఉన్నది అంటే ఆకుకూరలు, వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని సలాడ్స్ లాగా, ప్లస్ అంటే ఏది వాళ్ళు సహించగలుగుతున్నారు, ఏది తిన్నాక వాళ్ళకు డైజెషన్ ఇబ్బంది లేకుండా ఉన్నారో చూసుకొని దాంట్లో కూడా ఉన్న వాటిల్లో పోషకాలు అన్నీ అంటే బేబీకి రావాల్సిన పోషకాలు వచ్చేటట్టు చూసుకోండి. కాల్షియం సంబంధించినవి అన్నప్పుడు మిల్క్ ప్రోడక్ట్స్, రాగి, పనీర్, టోఫు అట్లా. అండ్ ప్రోటీన్ చూసుకున్నట్టయితే కనుక మటన్, చికెన్, కొంతమంది అదే వెజిటేరియన్స్కి అయితే చిక్కుడు గింజలు, సోయా గ్రాన్యూల్స్ అట్లా మొలకెత్తిన గింజలు. హెల్దీ డైట్ అంటే ఇది తినాలి అన్నది ఉద్దేశం కాదు. ఏది తిన్నాక గర్భం అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే ఇబ్బంది లేకుండా, అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా, కాన్స్టిపేషన్ లేకుండా, అంటే మోషన్ ఇబ్బంది లేకుండా వారు ఫ్రీగా ఉంటున్నారో ఆహారం తీసుకోవాలి. అండ్ డాక్టర్ ఇచ్చిన మెడికేషన్స్ మాత్రమే వాడాలి. ఆన్ కౌంటర్ మెడికేషన్స్ అంటే హెడేక్ ఉందని చెప్పి పోయి మందు కొనుక్కొని వేసుకోకూడదు. కొంతమందికి ఆల్కహాల్, స్మోకింగ్ అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ అలాంటి అసలు తీసుకోకూడదు. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మనం గర్భంలో ఉన్న రక్తం ఆ శిశువుకి రక్త ప్రసరణం ఆపడంతో మళ్ళీ ప్రెగ్నెన్సీ పెరిగేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో డెఫినెట్లీ ఇంట్లో ఆహారం, పోషకాలు ఉన్న ఆహారం తీసుకొని సాధ్యమైనంత వరకు మొత్తం బెడ్ రెస్ట్ కాకుండా వారు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేసుకొని ప్రెగ్నెన్సీ జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.